ఒక అద్భుతమైనటువంటి ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ సారాంశమే మతం మారితే కులం మారదు. ఈ ఒక్క ముక్క, ఈ లైన్ పట్టుకొని ఈ పాస్టర్లు కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇలా ఉంది, మతం మారితే కులం మారాల్సిన అవసరం లేదని పాస్టర్లు జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ ఆ జడ్జిమెంట్ తర్వాత పాస్టర్లు చదవట్లా. అంటే వీళ్ళు బైబిల్ని ఏ విధంగా అయితే సగం మూసేసి మిగతా సగమే చెప్పి మత మార్పిడి ఎట్లా చేస్తున్నారో, సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా సగమే చెప్పి మిగతా సగాన్ని మూసేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. దాని సారాంశం ఏంటంటే నేను ఇప్పుడే చదివి వినిపిస్తాను. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, వెన్ ఏ పర్సన్ ఈజ్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ ఆర్ సమ్ అదర్ రిలీజియన్, ద ఒరిజినల్ క్యాస్ట్ రిమైన్స్ అండర్ ఎక్లిప్స్ అండ్ యాజ్ సూన్ యాజ్ డ్యూరింగ్ హిస్ ఆర్ హర్ lifetime the person is reconverted to the original religion, the eclipse disappears and the caste automatically revives. అంటే ఒక వ్యక్తి